నమస్కారం గురుగారు. సమస్త సన్మంగళాని భవంతు. గురుగారు, కార్తీక సోమవారం యొక్క విశిష్టతను తెలియజేస్తూ కార్తీక సోమవారం కథని మన ప్రేక్షకులకి తెలియజేస్తారా గురుగారు? తప్పకుండా చేద్దాం మనం. అంటే ఈ కార్తీక సోమవారంలో కార్తీక మాసంలో శివుడికి అత్యంత ప్రీతికరమైనది ఇందువాసరం. ఇందువాసర ప్రియుడు ఆయన. ఎందుకు అంటే మనసుని ఒక తన ఆధీనంలో ఉంచుకోగలిగేటువంటి రోజు సోమవారం. శివుడు ఎంతటి తపస్సంపన్నుడు అంటే చుట్టుముట్టు ఎంతటి ప్రళయం జరుగుతున్నా సరే అతను చాలా ప్రశాంతమైనటువంటి ధ్యాన ముద్రలో ఉంటాడు. ఆయన అంతకు మించిన ధ్యానం చేసేవాళ్ళు ఎవరు లేరు. ఆ తర్వాత పార్వతీదేవి మాత్రమే. అలాంటి యోగ నిద్రలో ఉండడం ఒకటి, అలాంటి ధ్యాన నిద్రలో ఉండేటువంటి శక్తి శివుడికి ఉంది. అది సోమవారమే అవుతుంది. ఎందుకంటే చంద్రుడిని ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసుకోగలుగుతామో, చంద్రుడు మనసు కారకుడు, ఆ మనస్సును మనం కంట్రోల్ చేసుకోగలుగుతామో అప్పుడు అన్ని రకాల శుభయోగాలు పొందుకోవచ్చు. కాబట్టి శివుడికి మనసును కంట్రోల్ చేసుకోగలిగే శక్తి ఉన్నది కనుక ఆయనకు ఆ రోజు ఇష్టమైనదిగా చెప్పబడుతుంది. అలాగే ఈ సోమవారం ప్రీతి ఎందుకంటే అభిషేక ప్రియుడు ఆయన. సోమవారం రోజున ఎవరైతే మనస్ఫూర్తిగా మన సంకల్పంతో మనం అభిషేకం చేస్తామో తప్పకుండా ఈశ్వరుడు అనుగ్రహాన్ని పొందుకొని మన కోరికలు తిరుగుతాయని, మన కోరికలు తీరగలడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే శివుడు భోళాశంకరుడు, అనుకుంటాడు ఏదైనా ఇచ్చేయగలడు శక్తి ఆయనకి ఎక్కువగా ఉంటుంది. అటువంటి బుద్ధి ఆయనకి, అంటే శివాని ప్రేమతో పిలిస్తే ఆయన ఏదైనా ఇచ్చేస్తాడు. అటువంటి వాడికి కార్తీక మాసంలో సోమవారం రోజున అభిషేకం చేస్తే అత్యంత శుభయోగాన్ని కలిగిస్తాడు. అలాగే ఈ కార్తీక పురాణంలో కార్తీక సోమవార కథ ఒకటి ఉంది. అంటే కుక్కకి ఒక మంచి జన్మని ఇవ్వడం, కుక్కకి మోక్షాన్ని ప్రసాదించిన కథ ఉంది ఒకటి. దానికంటే ముందు ఒకానొక కాలంలో మనకి ఇదంతా ఎవరు చెప్తున్నారంటే జనకుడికి వశిష్ఠ మహర్షి చెప్తున్న కథలు ఇవన్నీ. కార్తీక పురాణ కథలన్నీ కూడా జనకుడికి వశిష్ఠ మహాముని చెప్తున్న కథలు. అందులో ఒక సోమవారం కథ ఒకటి చెప్పబడింది. అంటే పూర్వకాలంలో ఒక మంచి వేద పండితుడు ఉండేవాడు. అతనికి ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తె పేరు నిష్ఠూరి. అంటే స్వాతంత్ర్య నిష్ఠూరి ఆమె పేరు. ఆమె పేరే స్వాతంత్ర్య నిష్ఠూరి. చూడండి, పేరులోనే అర్థమైపోతుంది, స్వతంత్ర నిష్ఠూరి. సో ఇలా ఆమె ఆ బ్రాహ్మడికి కూతురు పుడుతుంది. దానికి స్వాతంత్ర్య నిష్ఠూరి పేరు పెడతారు. కొంతకాలం తర్వాత ఆమె చాలా మంచి సౌందర్యవతి, మంచి బ్రహ్మాండటువంటి రూపురేఖలు లావణ్యాలు బాగా ఉంటాయి. అటువంటి అమ్మాయిని బాగా గారాభంగా పెంచుతారు. సో సరే, బాగా గారాభంగా పెరుగుతూ మొండిగా పెరుగుతుంది, స్వతంత్ర భావాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత కొంతకాలానికి ఒక మంచి సద్బ్రాహ్మణుడికి ఇచ్చి 4 వేదాలు చదువుకున్న వాడికి, పండితుడు వారికి ఇచ్చేసి వారికి వివాహం చేస్తారు. సో ఈ స్వాతంత్ర నిష్ఠూరికి ఒక రకమైనటువంటి ఉద్వేగ తత్వము, మాటకి మాట సమాధానం చెప్పడం లాంటివి, అంటే కర్కశమైనటువంటి మాటలు మాట్లాడుతూ అత్తమామలు సరి చూడకుండా, భర్తను ప్రేమించకుండా, వారికి అన్నం పెట్టకుండా అనేక రకాలైనటువంటి, అంటే నాకు అనిపిస్తుంది ఒకసారి ఎప్పుడో ఈ కార్తీక పురాణం రాసిన కథ నాకు తెలిసి నేను చిన్నప్పుడే చూశాను. మరి మా అమ్మ చదివింది, మరి మా అమ్మ చిన్నప్పుడు చూసింది. అంటే నాకు తెలిసి 100 సంవత్సరాలు అనుకుందాం, 100 years బ్యాక్ ఈ యొక్క స్టోరీ రాసినప్పుడు ఇప్పటి కాలంలో ఉన్నటువంటి ఆడపిల్లలు, ముఖ్యంగా ఆడపిల్ల అంటాను, మగపిల్లల గురించి మాట్లాడట్లేదు, ఆడపిల్లలు పొద్దున లేవడం అనగానే వాళ్ళకి అత్త మీద కోపం. ఉద్యోగం ఎందుకమ్మా, ఉద్యోగం ఇంట్లో ఉండంటే మామ మీద కోపం. సరే, భార్యాభర్తలు కష్టపడుతున్నారు కదా, నేను ఒక్కదాన్ని కష్టపడతా అని చెప్పేసి విచ్చలు పెడతాను. అంటే అన్ని రకాల అవయవాల్ని బయట ప్రదర్శించేటువంటి బుద్ధి కలగడం, ఇవన్నీ కూడా చూసినప్పుడు ఈ కార్తీక పురాణ కథ నేటి తరానికి అమ్మాయిలకి సరిపోతుందేమో అనిపించింది నాకు. అనుకోవచ్చు, ఇప్పుడు వెంటనే కింద కామెంట్ చేయొచ్చు, ఏమిటి ఆడవాళ్ళని తప్పుగా మాడుతున్నావు, నా ముందర కూడా శ్రీమూర్తే ఉంది, ఆడపిల్ల నా ముందర ఆడపిల్లే ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి భావాలు జుగుప్సాకరమైన వస్త్రధారణ, మద్యపానం, వ్యభిచారం, ఇది తప్పకుండా చెప్తున్నాను మీకు నేను. ఎవరికైతే మద్యపానం చేసిన అమ్మాయిలు ఉన్నారో వ్యభిచరించకుండా ఉండరు వాళ్ళు. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మన ఛానల్ ద్వారా ఎప్పుడైతే నువ్వు తప్పుదో పడుతున్నావో, మీకు దీనికి ఎగ్జాంపుల్ కావాలంటే భాగ్యనగరంలో మనకున్నటువంటి ఉయ్యల బ్రిడ్జ్ ఉంది ఒకటి, దాని ఏమంటారు, ఉయ్యల బ్రిడ్జి ఉంటుంది కదా, ఆ ఉయ్యల బ్రిడ్జి జూబ్లీహిల్స్లో ఉంది. ఆ ఉయ్యల బ్రిడ్జి కింద మీకు 4-5 బార్లు ఉంటాయి, కంటిన్యూగా నైట్ అంటే బార్లు ఉంటాయి. నీకు ఎలా తెలుసు అడుగుంటాడు, నేను పురోహితం చేస్తాను, అర్ధరాత్రులు తిరగాలి. నేను ఒకసారి గృహప్రవేశానికి వెళ్ళి వస్తున్నప్పుడు, అదేంటి లివింగ్ బ్రిడ్జ్ అంటే దాన్ని బ్రిడ్జ్ అంటారు, కేబుల్ బ్రిడ్జ్. నేను వస్తున్నప్పుడు కరెక్ట్గా నాకు 1 గంట 2 అయింది, గృహప్రవేశం చేసుకొని వస్తున్నాను. ఇంత ట్రాఫిక్ ఉంది అంటారు బాబు, ఈ టైంలో ఇంత ట్రాఫిక్ ఏంటారా అని అనుకుంటే అలా నెల్లగా వస్తుంటే గంట పట్టింది ఆ బ్రిడ్జ్కి రావడానికి. గంట తర్వాత వచ్చేసరికి అక్కడ ఏముందంటే ఏం లేదు, ఖాళీ, ముందర ఖాళీ. ఏమిటాయి అంటే 12ంటికి బారోడు వాడు ఆపేస్తాడు, మూసేస్తాడు. ఈ బార్ తర్వాత వీళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు బయటకు వస్తారు. ఆ ముందర కొద్ది దూరంలో 100 మీటర్ల దూరంలో పోలీస్ జీపులు ఉంటాయి. వీళ్ళ కార్లు ఎవరైతే నడిపించుకుంటూ వస్తారో వాళ్ళు పట్టుకుంటారు, డ్రంక్ అండ్ డ్రైవ్ సంథింగ్ పట్టుకుంటారు. అక్కడికి వెళ్తున్నప్పుడు, ఈ వరుస వెళ్తున్నప్పుడు, నిదానం వెళ్తున్నప్పుడు వాళ్ళ వస్త్రధారణ చూస్తే ఇప్పుడు తాగినోడన్నా నిన్ను పాడు చేయవచ్చు, ఆ పక్కనున్నవాడు నిన్ను పాడు చేయవచ్చు. నీ మానానికి ఎవరు గ్యారంటీ? దిందుకే ఇప్పుడు చెప్తుంది. అందుకే ఇటువంటి వస్త్రధారణతో ఎవరైతే మద్యపానం సేవిస్తున్నారో, ఎవరు చిన్నపిల్లలు,
సరే పెద్దవాళ్ళకి కొంచెం జ్ఞానం ఉంటుందేమో, ఇంతే తాగాలని జ్ఞానం ఉంటుందేమో మేబీ. అంటే ఊళ్ళో అంటారంటే ఊళ్ళలో కళ్ళు తాగుతున్నారంటే దానికి పొలుస్తారు వీళ్ళు ఎంబడే. ఊళ్ళల్లో ఆడవాళ్ళు కళ్ళు తాగుతారంటే వాళ్ళు గోచి పెట్టుకొని, చీర మీద గోచి పెట్టుకొని మట్టి పని చేసి పొలం పని చేసి సాయంత్రం ఇంటికి వచ్చి ఇంటి ముందు కూర్చొని మొగుడు పిల్లలతో కలిపి కళ్ళు తాగుతారు వాళ్ళు. దానికి వీళ్ళు మేము ఆర్ టేకింగ్ హాస్కిచ్ అంటే విస్కీలు, రమ్ములు, జిన్నులు ఇవి తాగేటువంటి సంప్రదాయాన్ని మీరు వాళ్ళతో పోల్చుకుంటారా? రైతులు వాళ్ళు ఎటువంటి కష్టపడుతూ వాళ్ళు కేవలం శారీరక అలసట తగ్గించుకోవడానికి వాళ్ళు ఒక మంచి పదార్థం తాగుతున్నారు వాళ్ళు. సో అది మత్తు పదార్థం కాదు, వాళ్ళు లిమిట్గా తాగుతారు వాళ్ళు. మీలాగా తాగి కింద తూగి బట్టలన్నీ పాడు చేసుకోరు వాళ్ళు. ఎందుకంటే కథ ఎటో పోతుంది అనుకోకండి, కథలోకి వస్తాను నేను. అక్కడ స్వాతంత్ర్య నిష్ఠూరి కథ ఇక్కడ ఈ సమాజానికి సరిపోతుంది అనిపించింది నాకు. 100 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి కార్తీక పురాణంలో కథ నేటి సమాజానికి సరిపోతుంది. అటువంటి జుగుప్సాకరమైన పనులు చేస్తున్నటువంటి ఆ స్వాతంత్ర నిష్ఠూరి మామని అత్తని కానక, భర్తను పట్టించుకోక, వ్యభిచరిస్తూ అనేక రకాల వ్యక్తులతో తిరుగుతూ ఉండేది, అనేకమైనటువంటి బాధలు పడుతుండేది. ఆఖరికి ఒక రోజు నా భర్త గారు వచ్చేసి ఒక నెల మీద పడుకుంటే ఒక పెద్ద బడ్డరాయి తీసుకొచ్చి వాడిని తల మీద వేసేస్తుంది. వాడు చనిపోయాడు అనుకొని తను పరిగెట్టుకుపోయి ఇంట్లో ఎవరు లేరని చెప్పేసి వాడు చనిపోతాడు, భర్త చనిపోతాడు. ఇది తిరుగుతూ తనకి స్వతంత్రం వచ్చేసిందిగా, భర్త కూడా లేడు ఇప్పుడు, హాయిగా వెళ్ళని చెప్పేసి హాయిగా వెళ్తూ ఒక చాకలి వెళ్తుండేవాడు. రోడ్డు మీద వెళ్తుంటే చాకలి వాడిని అడుగుతుంటుంది, నాతో వచ్చి నువ్వు పడుకుందురా, ఇద్దరు సహజీవనం చేద్దాం అంటుంది. వాడంటాడు, నువ్వు ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టావు, నువ్వు నిన్ను కనుక నేను అంటుకుంటే నాకు పాపం తగులుతుందని చెప్పి దండం పెట్టి వాడు వెళ్ళిపోతాడు. వాడు తర్వాత కొంతకాలం తర్వాత శివాలయంలో ఉండేటువంటి ఒక పూజారి దగ్గరికి వెళ్తుంది. ఈరోజు నువ్వు నాతో సంభోగం చెయ్యి, నన్ను నువ్వు రమించు, అది హాయిగా ఉందని చెప్పేసరికి వాడు వద్దనుకుంటూ కామ ప్రేరేపితంతో ఈ అమ్మాయిని అనుభవించడానికి సిద్ధపడి అలా వాళ్ళిద్దరు కూడా అనేక రకాలైనటువంటి పాప పనులు చేస్తాడు. ఈ చుట్టుముట్టు వాళ్ళంతా దానికి స్వాతంత్ర నిష్ఠూరి పేరు కాస్త కర్కశిగా మారిపోతుంది. కర్కశ అని పేరు పెట్టేసి ఉంటుంది. ఇలా వాళ్ళు కొంతకాలం తర్వాత వయసు మీద పడుతుంది, రోగాలు వస్తాయి, కుష్ఠవ్యాధి వస్తుంది, అనేక బాధలు పడుతూ ఆఖరికి చనిపోతారు. ఆ విటుడు అందరూ చనిపోతారు. అందరూ కూడా అనేక రకాల 10 సంవత్సరాల 10 జన్మలు, 10 జన్మలు 10 జన్మలు అనేక జన్మలు ఎత్తి ఒక సమయంలో కుక్క జన్మ ఎత్తుంది అమ్మాయి. కుక్క జన్మ ఎత్తారు ఇద్దరు కూడా. వాడు ఒక జన్మ ఎత్తాడు, వాడు పుణ్యాన్ని పొందుకుంటాడు. వాడు శివాలయంలో పూజ చేశాడు కాబట్టి వాడికి తొందరగా పుణ్యం వచ్చేస్తుంది. ఇది శివాలయంలో పూజాని కూడా నువ్వు తప్పు పని చేయించావు కాబట్టి ఇంకా పాపంలో 10 జన్మలు, 10 జన్మ, గాడిద జన్మ, కుక్క జన్మకు వచ్చింది ఒకసారి. వచ్చినప్పుడు ఆ కుక్క వచ్చినప్పుడు కుక్క అలా పరిగెడుతూ ఒక శివరాత్రి రోజున, ఈ యొక్క మహాశివరాత్రి రోజున శివాలయంలోకి వెళ్ళి ఏమి తినలేక ఏమీ కుదరక తన దీప ప్రజ్వలన చేయడం వల్ల, తన ప్రమేయం లేకుండా దీప ప్రజ్వలన కలగడం, ఒక మారేడుదళం శివుడి మీద పడడం వల్ల, జాగరణ చేయడం వల్ల ఆ కుక్కకి మోక్ష ప్రాప్తి కలిగిస్తాడు. అంటే మన జన్మల పాపాన్ని కూడా నశింపజేసేది కార్తీక మాసం. మన జన్మలో ఉన్నటువంటి పాప ప్రక్షాళన చేయగలిగేది దీపదానం. మన జన్మలో చేయడం అనేక పాపాలని పోగొట్టేది ఒక భస్మధారణ, ఒక భస్మం వేయడం, కాసింత మారేడు దళం స్వామివారి మీద పెట్టడం, కాసిన చెంబడి నీళ్ళు ఆయన మీద వేయడం. ఈ కార్తీక మాసంలో సంకల్ప సిద్ధిగా కానీ అయాచితంగా కానీ శివుని మీద పడినటువంటి, మన వల్ల పడినటువంటి శివుని మీద నీళ్లు, మన నోటి వెంట వచ్చినటువంటి శివనామస్మరణ మనకు పుణ్యాన్ని కలిగిస్తుంది. అంతటి మహత్తు కలిగినది కార్తీక మాసం. కాబట్టి ఈ కార్తీక మాసంలో శివనామస్మరణ, విష్ణునామస్మరణ ఎంత మనం విధిగా చేయగలిగితే అన్ని జన్మల పాపాన్ని పోగొట్టుకొని మరుజన్మలో మోక్ష ప్రాప్తి పొందుకోవడానికి కుక్కకు కూడా మంచి మోక్షాన్ని ప్రసాదించినటువంటి స్థితిని మనం స్పష్టంగా కార్తీక పురాణం చెప్పబడింది. కాబట్టి ఇలా కార్తీక సోమవారం రోజున కథలు 30 రోజులు కథలు ఉన్నాయి. అంటే ఒక కథని మనము కథలాగా చదవకండి, ఒకసారి వెనక్కి వెళ్ళి నేటి సమాజానికి నాటి సమాజానికి ఒక సంకలనము చేసుకొని చదివితే తప్పకుండా మనం ఎలా ఉండవచ్చును, కార్తీక పురాణ కథలు విని మనం ఎలా ఉండాలి, ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని పరిజ్ఞానం చేసుకు తప్ప వాళ్ళు పాపం చేశారని చెప్పేసి శివాలయంలో సంభోగం చేయడం, విష్ణువాలయంలో తిట్టడం, ఇలాంటివన్నీ కూడా తప్పు పని చేసి మనం పాపాన్ని కొనిపెట్టుకోవద్దు. ఇలా పాపాలు కావాలని చేసి దీపాలు వెలిగిస్తే పుణ్యం రాదు కాక మళ్ళీ 100 జన్మలు పందిగానో, కుక్కగానో, గాడిదగానో రోగగ్రస్తమైనటువంటి శరీరంతో పుట్టాల్సి వస్తుంది. కాబట్టి అది తెలుసుకొని మంచి వాళ్ళగా మారగలిగేటువంటి అవకాశాన్ని, మన మనసుని, అరిషడ్ వర్గాలని మార్చుకొని భగవన్ ప్రసన్నత పొందుకొని ఆనందాన్ని పొందుకోమని చెప్పేదే కార్తీక పురాణ కథలు. కాబట్టి కుక్కకు కూడా మోక్షాన్ని ప్రసాదించాడు ఆయన. అటువంటి కథ సోమవారం చెప్పబడింది. కాబట్టి అందరం కూడా జనకుడికి వశమైనటువంటి కథ మనందరం విని ఈ కార్తీక పురాణంలో అష్టైశ్వర ప్రాప్తి పొందాలని కోరుకుంటున్నాను నేను. ఎంతో గొప్పగా చెప్పారు గురుగారు. సో విన్నారు కదా, కార్తీక సోమవారం కథ యొక్క విశిష్టత ఎంతో చక్కగా గురుగారు తెలియజేశారు. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నా గురుగారిని సంప్రదించాలన్నా కింద గురుగారి నెంబర్ ఇస్తున్నాను, తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. శుభం భూయాత్.